నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం. ఎలాంటి అనవసరమైన ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా విషయానికే వచ్చేద్దాం. ఈ పదాలను కేవలం ఒక నిఘంటువులోని అర్థాలుగా మాత్రమే దయచేసి చూడకండి. ఈ పదాలు మన సంభాషణల్లో ఎంత శక్తివంతంగా పనిచేస్తాయో, ఒక ప్రొఫెషనల్గా మన భావాలను ఎంత స్పష్టంగా వ్యక్తపరచడానికి సహాయపడతాయో అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. కరెక్ట్. కేవలం డిక్షనరీ మీనింగ్స్ కాదు, ప్రాక్టికల్ అప్లికేషన్ ముఖ్యం. అవును. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. మన మూలంలో ఇచ్చిన మొదటి పదం ప్రొఫౌండ్, PROFOUND. దీని అర్థం లోతైన లేదా తీవ్రమైన అని చెబుతారు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఉంది, ద స్పీచ్ హ్యాడ్ ఏ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అని. అవును, ఆ ప్రసంగం తీవ్రమైన ప్రభావాన్ని చూపింది అని అర్థం. కాని ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. మనం సాధారణంగా వాడే ఇంపాక్ట్ అనే పదానికి ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అనడానికి మధ్య ఆ తీవ్రతలో ఖచ్చితమైన వ్యత్యాసం ఏమిటి? అంటే ఇది కేవలం ఒక బలమైన అనుభూతిని మాత్రమే సూచిస్తుందా? లేదు, ఇది ఒక బలమైన అనుభూతికో లేదా తాత్కాలిక ఉద్వేగానికో పరిమితం కాదు. మనం ఇంపాక్ట్ లేదా ప్రభావం అన్నప్పుడు అది తాత్కాలికమైనది కావచ్చు. అంటే ఒక షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ లాగానా? అవును. ఇప్పుడు చూడండి, ఒక స్టాక్ మార్కెట్ క్రాష్ అయిందనుకోండి. దానివల్ల ఒక్క రోజు లేదా ఒక వారం పాటు మార్కెట్పై పడే ప్రభావం మనం చూస్తుంటాం కదా. అది తీవ్రంగానే అనిపించొచ్చు, కానీ కొద్ది రోజుల్లో వాతావరణం మళ్లీ సద్దుమణుగుతుంది. అవును, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కరెక్ట్. కానీ ప్రొఫౌండ్ అనే పదాన్ని వాడినప్పుడు ఆ ప్రభావం ఏ స్థాయికి వెళుతుందంటే ఏకంగా పునాదులనే కదిలించేంత తీవ్రంగా ఉంటుందని అర్థం. జియోపాలిటిక్స్ లేదా భౌగోళిక రాజకీయాల చరిత్రను ఒక్కసారి తీసుకుంటే, రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక సామాజిక విధానాలపై చూపిన ప్రభావం ప్రొఫౌండ్. వావ్, అది ప్రపంచ పటాన్ని శాశ్వతంగా మార్చేసిందనమాట. ఖచ్చితంగా మార్చేసింది. అలాగే శాస్త్రరంగంలో చూసుకుంటే పెన్సిలిన్ ఆవిష్కరణ వైద్య రంగాన్ని సమూలంగా మార్చేసింది. దాన్ని మనం ప్రొఫౌండ్ చేంజ్ అంటాం. అంటే ద స్పీచ్ హ్యాడ్ అ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అన్నప్పుడు ఆ ప్రసంగం విన్న వారి జీవితాల్లో లేదా వారి దృక్పథంలో ఒక పారాడైమ్ షిఫ్ట్ జరిగిందని మనం చెప్పాలనుకుంటున్నామన్నమాట. అబ్సల్యూట్లీ. ఆ ప్రభావం తర్వాత పరిస్థితులు మళ్లీ మునుపట్ల ఆ పాత సాధారణ స్థితికి రావు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది కేవలం ఉపరితల స్థాయిలో జరిగే మార్పు కాదు, మూలాల్లో జరిగే ఒక నిర్మాణాత్మకమైన మార్పు. సరే, ఇక తదుపరి పదం చూద్దాం, ప్రామినెంట్. PROMINENT. ముఖ్యమైనది లేదా సులభంగా గుర్తించదగినది అని దీని అర్థం. అవును, మూలంలో హీజ్ అ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ పాలిటిక్స్ అని ఒక ఉదాహరణ ఇచ్చారు కదా. అయితే ఇక్కడ మనం ఒక రంగంలో సుదీర్ఘకాలం పాటు పనిచేస్తూ గుర్తింపు లేదా జనాదరణ తెచ్చుకున్న ప్రతి ఒక్కరిని ప్రామినెంట్ అనగలమా? అసలు ఫేమ్కి ప్రామినెన్స్కి తేడా ఏమిటి? ఇక్కడే మనం కాస్త జాగ్రత్తగా గమనించాలి. జనాదరణ లేదా ఫేమ్ అనేది ఒక ఎంటర్టైనర్కి ఉండొచ్చు, లేదా ఈ రోజుల్లో అయితే ఒక ఇంటర్నెట్ సెన్సేషన్కి కూడా ఉండొచ్చు. అవును, రాత్రికి రాత్రే వైరల్ అవుతుంటారు. నిజమే. కానీ ప్రామినెంట్ అంటే కేవలం అందరికీ తెలియడం కాదు. ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, వారి మాటలు ఆయా రంగాల్లో ఒక విధమైన గురుత్వాకర్షణను, అంటే ఒక గ్రావిటీని సృష్టిస్తాయి. గ్రావిటీ, ఆ పదం చాలా బాగుంది. కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఉదాహరణకు టెక్నాలజీ రంగం తీసుకోండి. అందులో ఎంతోమంది అనుభవజ్ఞులైన సీఈఓలు ఉంటారు. వాళ్ళందరూ సుపరిచితులే. కానీ యాపిల్ సంస్థకు చెందిన స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మొత్తం పరిశ్రమ దానిని అనుసరిస్తుంది. అంటే మిగతా వాళ్లు కూడా వాళ్ళని ఫాలో అవుతారు. అవును. ఒక సమావేశ గదిలోకి వారు అడుగు పెడితే అక్కడి వాతావరణం మొత్తం వారి ఆలోచనలు చుట్టూనే తిరుగుతుంది. అలా ఒక ప్రత్యేకమైన బరువు మరియు అధికారిక ఉనికి కలిగిన వ్యక్తులను మనం ప్రామినెంట్ అంటాం. ఆ గురుత్వాకర్షణ శక్తి అనే పోలిక నిజంగా చాలా యాప్ట్గా ఉంది. గుర్తింపు అనేది ఒక రకమైన బాధ్యతను, ప్రభావాన్ని మోస్తుందన్నమాట. మనం ఇప్పటివరకు ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన యొక్క ప్రభావాన్ని గురించి మాట్లాడాం కదా. అవును, ప్రొఫౌండ్ మరియు ప్రామినెంట్ ద్వారా సాధించే పురోగతి గురించి మాట్లాడాలంటే ఏ పదాలు వాడాలో చూద్దాం. ఇందులో మనకు తారసపడే పదం ప్రోపెల్, PROPEL. దీని అర్థం ముందుకు నెట్టడం. అవును, ఉదాహరణకు హార్డ్ వర్క్ కెన్ ప్రొపెల్ యూ టువర్డ్స్ సక్సెస్ అని ఉంది.
ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పదం యొక్క ప్రాముఖ్యత ఎలా మారుతుంది అని నా సందేహం. చాలా మంచి కోణంలో అడిగారు. సాధారణ పరిస్థితుల్లో ఒక అడుగు ముందుకు వేయడానికి, క్లిష్ట పరిస్థితుల్లో ప్రొపెల్ అవ్వడానికి చాలా పెద్ద వ్యత్యాసముంది. అంటే ఇది ఒక సాధారణ కదలిక కాదు? కాదు. కార్పొరేట్ ప్రపంచంలో చూస్తే, ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ సంస్థను తీసుకుందాం. మొదట్లో ఆ సంస్థ కేవలం డీవీడీలను మాత్రమే అద్దెకిచ్చేది. అవును, పోస్ట్ ద్వారా పంపించేవాళ్లు కదా. అవును. కాని భవిష్యత్తును ఊహించి, అప్పటికే ఎన్నో సవాళ్లు ఎదురైనా, వాళ్లు స్ట్రీమింగ్ రంగం వైపు తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఆ వ్యూహాత్మక నిర్ణయమే ఆ సంస్థను అత్యున్నత స్థాయికి ప్రొపెల్ చేసింది. అంటే ఒక రకమైన అసాధారణమైన చోదకశక్తిలాగా పనిచేసింది అంటారు. ఖచ్చితంగా. ప్రొపెల్ అనే పదం స్తబ్దతను లేదా పతనాన్ని అడ్డుకుని, అపారమైన వేగంతో ఒక నిర్దిష్ట గమ్యం వైపు అత్యంత వేగంగా తీసుకువెళ్లే శక్తిని సూచిస్తుంది. ఇది కేవలం గమ్యం వైపు నడవడం కాదు, ఒక బలమైన ఊపుతో గమ్యాన్ని చేరుకోవడం. మొమెంటంతో దూసుకువెళ్లడమన్నమాట. అంటే ఒక రకమైన అనివార్యమైన త్వరణం లేదా యాక్సెలరేషన్ అన్నమాట. పతనం అంచున ఉన్నవారికి ఈ చోదక శక్తి అత్యంత అవసరం. ఇక తదుపరి పదం ప్రొలిఫిక్, PROLIFIC, అత్యంత ఉత్పాదకత గల అని దీని అర్థం. హీఈజ్ అ ప్రొఫిలిక్ రైటర్ అని మూలంలో ఉదాహరణ ఇచ్చారు. అవును, కాని ఇక్కడ నాకొక ముఖ్యమైన సందేహముంది. కేవలం ఎక్కువ సంఖ్యలో సృష్టించినంత మాత్రాన వారిని గొప్పవారు లేదా ప్రొలిఫిక్ అనలేం కదా. అంటే మీ ఉద్దేశం క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ అనా? ఖచ్చితంగా అదే. క్వాంటిటీ ఉండి క్వాలిటీ లేకపోతే ఎలా? ఒక రచయిత ఏటా 4 నవలు రాస్తూ అందులో అసలే విషయమూ లేకపోతే అప్పుడు కూడా మనం ఈ పదాన్ని వాడచ్చా? మీరు చాలా సూక్ష్మమైన పాయింట్ను పట్టుకున్నారు. సాధారణ వాడకలో కొందరు కేవలం నంబర్లను చూసి ప్రొలిఫిక్ అని వాడేస్తుంటారు. కాని భాషాపరంగా దీని వాస్తవిక అర్థం అది అస్సలు కాదు. అంటే అందులో ఇంకేదో ఉందన్నమాట. అవును. ఈ పదం కేవలం పరిమాణాన్ని మాత్రమే సూచించదు. ఒక అత్యుత్తమ స్థాయి, నాణ్యతతో కూడిన స్థిరత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంది. కన్సిస్టెన్సీ ఉంటూనే నాణ్యత ఉండాలి. కరెక్ట్. కళాకారుడు పాబ్లో పికాసో లేదా చారిత్రక రచయిత ఐజాక్ అసిమోవ్ లాంటివాన్ని తీసుకోండి. వారు తమ జీవితకాలంలో వేలాది కళాఖండాలు, వందలాది పుస్తకాలు సృష్టించారు. కాని వాటిలో ప్రతి ఒక్కటీ అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నవి. అవును, వారి ప్రతి వర్క్ మాస్టర్పీస్లా ఉంటుంది. అంతే. ఒక మేధోపరమైన సృజనాత్మకత, ఎటువంటి ఆటంకం లేకుండా గొప్ప నాణ్యతతో నిరంతరంగా ఒక ప్రవాహంలా సాగితేనే వాన్ని ప్రొలిఫిక్ అంటాం. నాణ్యత లేని వస్తువులను యంత్రాల ద్వారా లక్షల్లో ఉత్పత్తి చేసినా అది ప్రొలిఫిక్ అనిపించుకోదు. నాణ్యత మరియు పరిమాణం రెండూ ఒకే స్థాయిలో ప్రయాణించాలన్నమాట. ఆ వివరణతో ఇది మరింత స్పష్టమైంది. ఇక మన జాబితాలో తదుపరి పదం ప్రోటోటైప్, అంటే మొదటి నమూనా. దే బిల్ట్ ఎ ప్రోటోటైప్ ఆఫ్ ద డివైస్ అని మూలంలో చక్కటి ఉదాహరణ ఉంది. అవును, రైట్ బ్రదర్స్ విమానం నమూనా కానీ లేదా యాపిల్ సంస్థ తయారు చేసిన తొలి కంప్యూటర్లు కానీ ఇవన్నీ ప్రోటోటైప్ కిందే వస్తాయి కదా. అసలు వ్యాపార లేదా ఆవిష్కరణల ప్రపంచంలో ఈ దశ ఎందుకు అంత కీలకమంటారు? ఒక ఆలోచన కాగితం మీద ఎంత అద్భుతంగా ఉన్నా వాస్తవ ప్రపంచంలోకి వచ్చేసరికి అది అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది కదా. ఇక్కడ ప్రోటోటైప్ అనేది కేవలం ఒక వస్తువును తయారు చేయడం గురించి కాదు. మరి దేని గురించి? భవిష్యత్తులో రాబోయే భారీ నష్టాలను ముందుగానే నివారించే ఒక అద్భుతమైన వ్యూహమది. ఒక ప్రోటోటైప్ అనేది తుది ఉత్పత్తి కాదు కాబట్టి అందులో లోపాలుండటం సహజం. అంటే ఒక రకంగా తప్పులు చేయడానికి ఉన్న స్వేచ్ఛ అనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ప్రోటోటైప్ యొక్క ప్రధాన ఉద్దేశమే విఫలమవ్వడం. ఇది ఎలా విఫలమవుతుందో, ఏ పరిస్థితుల్లో పనిచేయదో చూద్దామనే ఉద్దేశంతోనే ఇంజనీర్లు దీన్ని నిర్మిస్తారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వైఫల్యాన్ని ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించడం. అవును. ఆ వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుని తుది ఉత్పత్తిని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతారు. ఈ తొలి నమూనా లేకుండా ఏ భారీ ప్రాజెక్టు ముందుకు వెళ్లదు. సరే, ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. వైఫల్యాన్ని ఒక సానుకూల దృష్టితో చూడటమే ప్రోటోటైప్ లక్ష్యమని అర్థమైంది. ఈ పురోగతిలో మన చివరి పదం ప్రాస్పర్, PROSPER, ఆర్థికంగా అభివృద్ధి చెందడం అని మూలం చెబుతోంది. మెనీ స్మాల్ బిజినెసెస్ బిగాన్ టు ప్రాస్పర్. అవును, ఒక చిన్న వ్యాపారం కేవలం మనుగడ సాగించడానికి, అంటే సర్వైవ్ అవ్వడానికి, ప్రాస్పర్ అవ్వడానికి మధ్య ఉన్న వాస్తవిక ఆర్థిక వ్యత్యాసం ఏమిటో కొంచెం వివరిస్తారా? ఆర్థిక ప్రపంచంలో ఈ వ్యత్యాసం చాలా లోతైనది. ఒక సంస్థ తన అప్పులు చెల్లిస్తూ దైనందిన ఖర్చులను మాత్రమే భరిస్తూ పోవడాన్ని మనుగడ అంటాం. వ్యాపార పరిభాషలో దీనిని బ్రేక్ ఈవెన్లో ఉండటం అంటారు కదా. కరెక్ట్. అక్కడ ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చు, కానీ వృద్ధి కూడా ఉండదు.
కానీ ప్రాస్పర్ అంటే కేవలం బతికుండటం కాదు, వృద్ధి చెందటం. ఒక చిన్న వ్యాపారం లాభాలను స్థిరంగా ఆర్జిస్తూ, ఆ లాభాలను తిరిగి పెట్టుబడిగా పెడుతూ, ఉద్యోగుల జీవిత ప్రమాణాలను పెంచుతూ ఒక ఆరోగ్యకరమైన ఎకనామిక్ ఎకోసిస్టమ్ను సృష్టించడం. అంటే ఒక రకంగా సంస్థ స్వరూపమే మారిపోతోంది. అవును. సంస్థ ఆర్థిక పట్టికలో లేదా బ్యాలెన్స్ షీట్లో ఎరుపు రంగు నుండి అంటే నష్టాల నుండి నలుపు రంగులోకి అంటే లాభాల్లోకి పూర్తి స్థాయిలో మారిపోయి భవిష్యత్తు వైపు స్థిరమైన అడుగులు వేయడాన్ని ఈ పదం సూచిస్తోంది. అంటే ఇది కేవలం గట్టున పడటం కాదు, ఏకంగా సముద్రాన్ని శాసించే స్థాయికి ఎదగడం లాంటిది. చాలా అద్భుతంగా చెప్పారు. కార్పొరేట్ భాషలో ఈ ప్రాస్పర్ అనే పదం ఒక సురక్షితమైన, లాభదాయకమైన భవిష్యత్తును స్పష్టంగా సూచిస్తుందన్నమాట. ఇప్పుడు మనం మూలలోని ఇంకొక కోణాన్ని చూద్దాం. మనకు కొన్ని నియమాలు, మద్దతులు మరియు సంఘర్షణలను సూచించే పదాలున్నాయి. వాటిలో మొదటిది ప్రోహిబిట్. PROHIBIT అంటే నిషేధించడం. స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్సైడ్ ద క్యాంపస్. సాధారణంగా ఒక విషయాన్ని చేయవద్దని చెప్పడానికి మనం డోంట్ డూ దిస్ అని సింపుల్గా అనొచ్చు కదా. ఒక చట్టపరమైన లేదా అధికారిక వాతావరణంలో ప్రొహిబిట్ అనే పదాన్ని ఎందుకు ప్రత్యేకంగా వాడతారు? ఇక్కడే భాషకు చట్టానికి మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధం మనకర్థమవుతుంది. డోంట్ డూ దిస్ అనేది ఒక సూచన కావచ్చు, లేదా ఒక సాధారణ హెచ్చరిక కావచ్చు. దాన్నెవరైనా పలకరింపుగా కూడా చెప్పొచ్చు. అవును, దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే దానికి చట్టపరమైన బాధ్యత లేదా లీగల్ లయబిలిటీ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఒక సంస్థ లేదా ఒక ప్రభుత్వం ప్రొహిబిట్ అనే పదాన్ని వాడిందంటే అక్కడ ఒక కఠినమైన, చట్టబద్ధమైన హద్దు గీయబడింది అనర్థం. ఓహో, అంటే అక్కడ పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఫ్యాక్టరీల్లోని ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఈ పదాన్ని వాడటం ద్వారా సంస్థలు తమ బాధ్యతను స్పష్టం చేస్తాయి. ఇదిక్కడ నిషేధించబడింది. ఒకవేళ మీరు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే దానికి ఎదురయ్యే చట్టపరమైన లేదా క్రమశిక్షణాపరమైన పరిణామాలకు మీరే పూర్తి బాధ్యులు అని అధికారికంగా తేల్చి చెప్పడం ఈ పదం వెనుకున్న అసలైన ఉద్దేశ్యం. ఆ అధికారిక బరువు, ఆ బాధ్యతను ఉల్లంఘించే వ్యక్తిపైకి బదిలీ చేసే ఆ షిఫ్టింగ్ లయబిలిటీ విధానం ఈ పదాన్ని చాలా శక్తివంతంగా మార్చాయి. మరి దీనికి సరిగ్గా ఒక విభిన్నమైన కోణాన్ని ఆవిష్కరించే పదం మన దగ్గర ఉంది. అదే ప్రొపోనెంట్. PROPONENT అంటే మద్దతుదారుడు. షీఈజ్ అ స్ట్రాంగ్ ప్రొపోనెంట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్. ఇక్కడ నా ఆలోచన ఏంటంటే, ఒక విధానాన్ని సమర్థించడం అంటే కేవలం దానికి అంగీకారం తెలపడమే కదా. మరి ప్రొపోనెంట్ అనే పదాన్ని ఎప్పుడు వాడాలి? అంగీకరించటం వేరు, ఒకదాన్ని ఛాంపియన్ చేయటం వేరు. ఛాంపియన్ చేయడం అంటే ముందుండి నడిపించడమనా? అవును. ఒక విధానాన్ని సమర్థించేవారు కేవలం ఓటు వేసి వదిలేస్తారు. కాని ఒక ప్రొపోనెంటు కేవలం ఒక విధానం బాగుందని చెప్పి ఊరుకోరు. వారు ఆ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం శ్రమిస్తారు. ఒక యాక్టివ్ రోల్ తీసుకుంటారన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణగా తీసుకున్న డిజిటల్ విద్యనే చూస్తే, అది కొత్తగా వచ్చిన రోజుల్లో చాలామంది వ్యతిరేకించారు కదా. ఒక స్ట్రాంగ్ ప్రొపోనెంటు అలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దాని అవసరాన్ని విధానకర్తలకు వివరిస్తారు, నిధుల కోసం లాబీయింగ్ చేస్తారు, ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. అంటే ఒక కొత్త ఆలోచన లేదా మార్పును సమాజంలో చొప్పించడానికి ముందుండి నడిపించే క్రియాశీలక పాత్రను ఈ పదం సూచిస్తుంది. నిజమే. ప్రొహిబిట్ అనేది ఒక గోడ కట్టడం అయితే, ప్రొపోనెంట్ అనేది ఆ గోడల బద్దలు కొట్టి కొత్త దారులు వేయడం లాంటిది. అద్భుతమైన పోలిక. ప్యాసివ్ సపోర్ట్కి యాక్టివ్ అడ్వొకసీకి మధ్య ఉన్న అగాధాన్ని ఇది పూరిస్తోంది. ఇక ఈరోజు మన మూలంలోని చివరి 2 పదాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవి ఒకే మూలం నుండి వచ్చినా వాక్య నిర్మాణంలో వేర్వేరు పాత్రలు పోషిస్తాయి. అవును. ప్రొవొకేషన్ మరియు ప్రొవోక్ కదా. అవును. ప్రొవొకేషన్ అంటే రెచ్చగొట్టడం, మరియు ప్రొవోక్ అంటే ప్రేరేపించడం. హీ రియాక్టెడ్ వితౌట్ ప్రొవొకేషన్ మరియు హిస్ కామెంట్స్ ప్రొవోక్డ్ అ హీటెడ్ డిబేట్. ఈ 2 ఉదాహరణలను మనం ఏ కోణంలో విశ్లేషించాలి? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ 2 పదాల మధ్య ఉన్న వ్యాకరణ మరియు మానసిక సంబంధం. ఎలాగో కొంచెం వివరిస్తారా? ప్రొవొకేషన్ అనేది నామవాచకం లేదా నౌన్. ఇదొక బాహ్య సంఘటనను లేదా కారణాన్ని సూచిస్తుంది. వితౌట్ ప్రొవొకేషన్ అన్నప్పుడు ఎదుటివైపు నుండి ఎటువంటి కవ్వింపు చర్య లేకపోయినా ఒక వ్యక్తి తీవ్రంగా ప్రతిస్పందించాడని అర్థం. ఇది కోర్టు కేసుల్లో ఎక్కువగా వింటుంటాం కదా. అవును. ఇక్కడ చట్టపరమైన అంశాలను కూడా ప్రస్తావించవచ్చు. కోర్టుల్లో ఒక నేరం జరిగినప్పుడు నిందితుడికి ప్రొవొకేషన్ అంటే రచ్చగొట్టే కారణం ఉందా లేదా అనేది ఆ నేరం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అంచనా వేయడానికి కీలకంగా మారుతుంది.
మరి ప్రొవోక్ సంగతేంటి? ఇక రెండవ పదం ప్రొవోక్ అనేది క్రియాపదం లేదా వర్బ్. ఇది ఆ చర్యలు చేయడాన్ని సూచిస్తుంది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. మనం సాధారణంగా దీన్ని కోపాన్ని తెప్పించే ఉద్దేశపూర్వక నెగటివ్ చర్యగా భావిస్తాం. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే కవ్వింపు చర్యలు దీని కిందకే వస్తాయి. కానీ దానికొక పాజిటివ్ సైడ్ కూడా ఉందంటారా? అవును, మేధోపరమైన వాతావరణంలో ఇది పాజిటివ్ కోణంలో కూడా పనిచేస్తుంది. ఒక గొప్ప తత్వవేత్త లేదా వక్త తన ప్రసంగం ద్వారా శ్రోతల్లో కొత్త ఆలోచనలను రగిలిస్తే అది ప్రొవోకింగ్ థాట్ అవుతుంది. ఓహో, అంటే ఆ వ్యాఖ్యలు ఒక మేధోపరమైన చర్చను ప్రేరేపించాయి అని అర్థం అన్నమాట. కరెక్ట్. మనం వాడుతున్న సందర్భాన్ని బట్టి ఈ పదం యొక్క రంగు పూర్తిగా మారుతుంది. ఒక మాట ఒకరిని రెచ్చగొట్టి చట్టపరమైన సమస్యల్లోకి నెట్టవచ్చు, లేదా వారి ఆలోచనలకు పదును పెట్టి సమాజాన్ని మార్చే మేధోపరమైన చర్చను ప్రేరేపించగలదు. ఇది భాష యొక్క అసలైన ద్వంద్వ స్వభావం. అవును, ఒకే పదం రెండు భిన్నమైన పనులు చేయగలదు. మరి ఇదంతా చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఈరోజు మనం కేవలం 10 ఆంగ్ల పదాల నిఘంటూ అర్థాలను మాత్రమే తెలుసుకోలేదు. వాటి వెనుక ఉన్న మానసిక, సామాజిక మరియు చట్టపరమైన బరువును విశ్లేషించాము. ఖచ్చితంగా. ఈ డీప్ డైవ్లో మనం చాలా విషయాలు కవర్ చేశాం. అవును, ఒక సంఘటన పునాదులను కదిలించేంత తీవ్రంగా ఉంటే వాడే ప్రొఫౌండ్, ఒకరి గుర్తింపుకు ఉన్న గురుత్వాకర్షణను చూపే ప్రామినెంట్, అలాగే పతనం అంచునుండి ముందుకు దూసుకు వెళ్లేలా చేసే ప్రొపెల్, నాణ్యతతో కూడిన నిరంతర సృష్టికి మారుపేరైన ప్రొలిఫిక్, వైఫల్యాల నుండి నిర్మించే ప్రోటోటైప్, స్థిరమైన కార్పొరేట్ వృద్ధిని సూచించే ప్రాస్పర్. ఇవన్నీ ఒకవైపుంటే నియమాలను సూచించే పదాలు మరోవైపున్నాయి. అవును, చట్టబద్ధమైన హద్దులు గీసి బాధ్యతను బదిలీ చేసే ప్రోహిబిట్, ఒక విధానాన్ని క్రియాశీలకంగా ముందుండి నడిపించే ప్రొపోనెంట్, మరియు ఒక చర్యకు లేదా ఆలోచనకు మూలమైన ప్రొవొకేషన్ మరియు ప్రొవోక్. నిజంగా మనం వాడే పదాలు కేవలం ఒక భాషకు సంబంధించినవి మాత్రమే కాదు. మరి ఏంటి? అవి ఒక లీడర్గా, ఒక ప్రొఫెషనల్గా మనం తీసుకునే నిర్ణయాలను, మనం సమాజంలో ఆక్రమించే స్థానాన్ని ఖచ్చితంగా నిర్దేశిస్తాయి. ఈరోజు మనం విశ్లేషించిన పదాలన్నీ దైనందిన జీవితంలో మన కమ్యూనికేషన్ స్థాయిని, మన ఆలోచనా సరళిని ఎంతగానో విస్తృతం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముగించే ముందు వినేవాళ్ల కోసం నేనొక ఆసక్తికరమైన ఆలోచనని ఇక్కడ వదిలి వెళ్లాలనుకుంటున్నాను. ఈరోజు మనం లోతుగా విశ్లేషించిన 10 పదాలను జాగ్రత్తగా గమనిస్తే వాటన్నింటికీ ముందు ప్రో అనే ఒక ప్రిఫిక్స్ లేదా ఉపసర్గ ఉంది. అవును, పిఆర్ఓ అనే అక్షరాలతోనే అన్నీ మొదలయ్యాయి. ఆంగ్ల భాషా చరిత్రను, ఆ లాటిన్ మూలాలను చూస్తే ప్రో అంటే ముందుకు వెళ్లడం లేదా అనుకూలంగా ఉండడం అని అర్థం. మన జాబితాలోని ప్రొపెల్, ప్రాస్పర్, ప్రొపోనెంట్ లాంటి పదాలు ఆ మూల అర్థానికి సరిగ్గా సరిపోతాయి కదా? అవును, అవన్నీ ఒక పాజిటివ్ అండ్ ఫార్వర్డ్ మూవింగ్ మీనింగ్నే ఇస్తున్నాయి. కానీ ఒక్కసారి విచిత్రంగా ఆలోచించండి. అదే ప్రోతో మొదలైన ప్రోహిబిట్ లేదా ప్రొవోక్ లాంటి పదాలు ఒక పనిని కఠినంగా నిరోధించడాన్ని లేదా సామాజిక సంఘర్షణలను సూచిస్తాయి. ఇది నిజంగా చాలా కాంట్రాస్టింగ్గా ఉంది. అవును కదా, ఒకే మూలం నుండి పుట్టిన పదాలు భాషా పరిణామ క్రమంలో కాలక్రమేణా ఎలా పూర్తిగా విరుద్ధమైన భావాలను సంతరించుకున్నాయో కదా. ఆంగ్ల భాషలో ఉన్న ఈ అద్భుతమైన వైరుధ్యం మన దైనందిన సంభాషణలను ఎలా ప్రభావితం చేస్తోందో, ఒకే ఉపసర్గ 2 భిన్నమైన ప్రపంచాలను ఎలా సృష్టిస్తోందో వినేవాళ్లు తీరిక దొరికినప్పుడు ఒకసారి ఆలోచించండి. చాలా మంచి పాయింట్తో ముగించారు. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.